ఎవ్రీవన్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అమ్మవారి ప్రసాదాల్లో పూర్ణాలు చేయడం రాలేదా? అయితే ఇన్స్టెంట్గా పూర్ణాలు ఏ విధంగా తయారు చేయాలి అనేది వీడియోలు చూద్దాం. క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే ఈ పూర్ణాలు అటుకులతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. ముందుగా పూర్ణాలు తయారు చేసుకోవాలంటే మనం ముందు రోజు మినపప్పు బియ్యం నానబెట్టుకొని నెక్స్ట్ డే గ్రైండర్లో వేసుకొని పోతపిండిగా యూస్ చేస్తాము పూర్ణాల్లో. కానీ అలా కూడా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే ఆ పోతపిండిని కూడా ఈ వీడియోలో ఎలాగూ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే అటుకుల్ని వాష్ చేసుకుందాం. ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ వేసి అలా నానబెట్టుకుందాము. ఎప్పుడైతే ఒక కళాయి తీసుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లం పాకం తయారు చేసుకోవాలి. దానికోసం అయితే ఒక కప్పు వరకు బెల్లంని తీసుకొని ఇంకా దానికి సరిపడా షుగర్ కూడా వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఈ రెండు కరిగిపోయేలాగా తిప్పుకోవాలి. ఇది పాకం వచ్చేలాగా కాకుండా బెల్లంని జస్ట్ కరిగితే సరిపోతుంది. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్న వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి పౌడర్ దొరుకుతుంది, దాన్నైనా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని వేయడం వల్ల ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇది వేసుకొని ఒక 2 నిమిషాలు ఈ విధంగా తిప్పుకుందాము. ఈ రెండు బాగా కలిసేలాగా తిప్పుకొని ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి యాడ్ చేసుకొని తిప్పుకుందాము. ఈ విధంగా బెల్లం పాకంలో అటుకులు వేయడం వలన కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి పిండి లోపల ఉండే శనగపిండిని తయారు చేసుకోవడానికి ఒక్కొక్కసారి బెల్లము ఎక్కువ అవుతుంది, శనగపిండి తక్కువ అవుతుంది. ఇలా కొంచెం మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా రాకపోతే పూర్ణాలు సరిగా రావు. కానీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇన్స్టెంట్ అటుకుల పూర్ణాల్లో. ఈ విధంగా రెండు దగ్గర పడే వరకు తిప్పుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాజు ఇంకా పంప్కిన్ సీడ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మిక్సీ జార్లో పట్టుకున్న కాజు పంప్కిన్ సీడ్స్ యొక్క పొడిని యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అయితే తిప్పేసుకోవాలి. ఇందులో ఉన్న పచ్చివాసన కూడా పోతుంది కదా. సో ఈ విధంగా తిప్పుకున్నట్లయితే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది. ఈ పిండికి లోపల ఉండే స్టఫ్ని అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇది చల్లారేలాగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడైతే మనం పై పోతపిండి ఏ విధంగా తయారు చేశాను అనేది చూపిస్తాను. ఇది మనకి డీమార్ట్లో అయినా దొరుకుతుంది. ఈ మధ్య వస్తుంది కదా ఇన్స్టెంట్ దోశ పిండి అని. ఇది పెసలు బియ్య పిండితో తయారు చేసింది. రోజు నైట్ బియ్యం మినపప్పు నానబెట్టుకోవడం మర్చిపోయినా సరే ఇలాంటి ప్యాకెట్ ఒకటి ఇంట్లో ఉంటే సరిపోతుంది. పోతపిండిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చాయండి దీంతో పూర్ణాలు. ఒక కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను. వీటిని వేసుకొని పలుచగా అయ్యే వరకు మన దోశల పిండి ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయ్యేలాగా ఉంచుకొని ఒక 15 మినిట్స్ బ్యాటర్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇన్స్టెంట్గా వెంటనే వేసేసుకోవచ్చు మనం ఈ పూర్ణాలని. ఇది 500 గ్రామ్స్ వచ్చేసి 140 రూపీస్ ఓన్లీ. ఇది డీమార్ట్లో అయినా షాప్లో అయినా దొరుకుతుంది. ఒకసారి అయితే మీకు దొరుకుతుందేమో చూసుకొని ఈ శ్రావణ శుక్రవారానికి కానీ ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కి దోశపిండి నానబెట్టుకోకపోయినా కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ పిండిలో సాల్ట్ అదేవిధంగా బేకింగ్ సోడా కొంచెం వేసుకుంటున్నాం. మనం వేసుకునే పూర్ణాలు కాబట్టి మనం బేకింగ్ సోడా వేసుకుంటున్నాము. లేదు దోశలకి అనుకుంటే మనం బేకింగ్ సోడా వేయాల్సిన పని లేదు. ముందుగా మనము తయారు చేసుకున్న స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుందాము. పూర్ణాల కోసం లోపల పెడతాం కదా ఆ పిండిని. ఈ విధంగా ఎన్ని కావాలంటే అన్ని పూర్ణాలని ఇలా రౌండ్గా చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనము వరలక్ష్మి వ్రతానికి ముత్తైదుకి 9, మహాలక్ష్మికి 9, గౌరీదేవికి 5 ఈ విధంగా పూర్ణాలను అయితే పెడతాం కదా. ఆ విధంగా అయితే ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. నేను తీసుకునే దానికైతే కన్సిస్టెన్సీకి ఒక 11 మాత్రమే పూర్ణాలు వచ్చాయి ఇలా రౌండ్గా చేసుకున్న స్టఫింగ్కి. ఇంకా ఇప్పుడైతే ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పోతపిండిలో ఈ రౌండ్గా చేసుకున్న అటుకుల మిశ్రమం ఉంది కదా దాన్ని అయితే అందులో వేయడమే. ఈ అటుకులకి చక్కగా పట్టింది పోతపిండి అనేది, ఎటు బయటికి వెళ్ళకుండా ఇంకా పిండి అనేది లోపలిది. ఈ అటుకులది అయితే చాలా బాగుందండి. మనకి పూర్ణాలు చేస్తే ఆ స్టఫింగ్ సరిగా లేకపోతే ఆ శనగపప్పు అనేది బయటకు వచ్చేస్తుంది. అందరికీ అంత పర్ఫెక్ట్గా రాదు. ఇప్పుడిప్పుడే రెగ్యులర్గా వంట చేస్తున్న వాళ్ళకైతే ఈ పూర్ణాలు వేయడం చాలా ఆప్షన్. ఈ అటుకులతో పూర్ణాలు అయితే ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి. ఇంకా ఒకవైపు వేగిన తర్వాత ఎర్రగా రెండో వైపు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా పూర్ణాలు అయితే పర్ఫెక్ట్గా వచ్చేదైతే ఒకటి తింటే వదలకుండా ఇంకా మళ్ళీ మళ్ళీ అడిగేలాగా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అమ్మవారికి అనే కాదు స్నాక్ ఐటమ్గా కూడా ఈ పూర్ణాలను అయితే చేసుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. ఇంకా అమ్మవారి అలంకరణ చూడండి చాలా చక్కగా చేశారు.
తప్పకుండా అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ మాత్రే నమః.